బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎంపికను హైకమాండ్ స్పీడప్ చేసింది. స్టేట్లో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్ష ప్రకటన ఉంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే స్టేట్ చీఫ్ పదవికి సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేసులో రోజుకో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపిక పార్టీ నేతల్లో రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అధ్యక్షుడి ఎంపిక వడపోత కంప్లీట్ అయి ప్రకటన రావడమే ఆలస్యం అన్నట్లుగా ప్రచారం సాగింది. మారిన ఈక్వేషన్స్తో రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్న నేతల లిస్టులో అనూహ్యంగా మరికొందరు తెరమీదికి వస్తున్నారు. దీంతో స్టేట్ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం కానుందన్న టాక్ వినిపిస్తోంది. 4-5 నెలలుగా బీజేపీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవిందులలో ఒకరికి రథసారథి పగ్గాలు దక్కడం ఖాయమని టాక్ వినిపించింది. తర్వాత బీసీ కోటాలో ఇస్తారన్న చర్చ జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్ష రేసులో ఉన్నారని ఊహాగానాలు వినిపించాయి. తాను ప్రెసిడెంట్ పదవి ఆశించడం లేదని చెబుతూనే మరోసారి కాషాయ రథసారథి అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ పార్టీలో జరుగుతోంది. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ నియామకం ఈ నెలాఖరు వరకు పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అధ్యక్ష రేసులో అరవింద్, రామచంద్రరావు, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తూ వచ్చాయి. పాత కొత్త విభేదాలు తలెత్తడంతో అధిష్టానం మధ్య మార్గంగా మరికొందరు పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అనూహ్యంగా ఎంపీ డీకే అరుణ పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో ఎక్కడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదు. మహారాష్ట్రలో ఈ మధ్య ఓ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టిన హైకమాండ్ రాష్ట్రంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే అధ్యక్ష ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావస్తుండటంతో జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న సునీల్ బన్సల్ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.